హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నానండి. ఈరోజు ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నాను. అది కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నానండి. ఎగ్స్ని కొంచెం ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకొని దాన్ని కొంచెం ప్యాన్లోని ఆయిల్ వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తీసి తర్వాత అదే ప్యాన్లో జీలకర్ర సరసావులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అలాగే తల్లిపాయలు కూడా చిల్లపల్ల కొట్టి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకొని దాంట్లో టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాక దాంట్లో కొంచెం మామిడి ముక్కలు అనమాట వేసాను. చాలా అంటే చాలా బాగుందండి. దాంట్లో ధనియాల పౌడర్, కారం, ఉప్పు అన్నీ వేసిన తర్వాత గుడ్లు వేసుకున్నాను. గుడ్లు వేసుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి. అది వేసుకొని కలిపాక కొంచెం వాటర్ వేసిన తర్వాత దాంట్లో గరం మసాలా పౌడర్ వేసాను. ఎగ్ మసాలా అది వేసాక కొంచెంసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత ఉడికిపోయిందండి. దాంట్లో కొంచెం నేను బటర్ అనేది యాడ్ చేశాను.